ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరూ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. బుద్ధి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే, నేనే చేసి నన్ను చక్కబెట్టుకోవడం నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడు నేనే అని అర్థం ఇచ్చారండి. అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేస్తూ చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే వినండిప్పుడు దేవుడి వాగ్దానం చూపించారు. వెంటనే స్టేటస్ ఉన్నా చూడండి ఇక్కడ. అవునండి, ప్రతిదినం కూడా మనం ప్రార్థన చేస్తున్నాను. నైట్ అనమాట, అదే 10 సంవత్సరాల మట్టి అనమాట. ఇంకా శుద్ధియోగం చేస్తున్నాము, ఇంకా ప్రార్థన కాలసంతగా ప్రార్థన చేస్తున్నాం, ఇంకా బైబిల్ ధ్యానిస్తున్నాం, ధర్మశాస్త్రం అయితే నేను పూర్తిగా రాస్తున్నానండి. బైబిల్ 3 సంవత్సరాలు పట్టిందన్నమాట. బైబిల్ రైటర్కి ఈ విధంగా చేస్తున్నాము. ఇంకా అందుకే అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి మనల్ని ముద్దుముచ్చులు ఎత్తుకున్న వాడు నేను అన్నారు. నేనే చేసుకున్నాను, సంగపెట్టుకుని నేనే ఎత్తుకుని రక్షణ నేనే చెప్పేసి మాట్లాడుతున్నారండి. ఏమనండి, ఏమనగా నేను నీకు దేవుడిని అంటున్నారు, ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడిని నేనే రక్షించుకోండి అంటున్నారు. నేనే నా చిత్తానుసారం ఎత్తుకుని చూసినాను, నేను ఈ పాపం జ్ఞాపం చేసుకోను అంటున్నారు. నేను నీ ముందుగా వెళ్చమట్టుకొని సరళం చేస్తాను అంటున్నారు. అందుకని స్థలం నుంచి పడి నిధులు రాస్తాను, మరిగే ధనాన్ని నీకు ఇస్తాను అంటున్నారు అనమాట. ఇంకా నా వలన దీర్ఘకలుగుతుంది జీవన సంవత్సరం అధికనూతి అన్నారు. ఎవరి మంచిది ఆయన మీద ఆనుకుంటా వారిని పోలిన సంతి కలవ చేస్తాను అంటున్నారు. సమస్యలు బలమిచ్చి కూడా ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలచేవాడు కూడా ఆయనే అనమాట. ఆయన వైపు మనం బతికిస్తుంది అనమాట. మన బాధలో మనకు నెమ్మది కలిగిస్తుంది అనమాట. బాధపరచడానికి ఆయన అందించేవాడు, ఆకుల వరకు ఆహారం వేసి దేవుడు అనమాట. స్త్రీ తన గర్భం పుట్టిన కన్ను కొంత చనిపోయిన వలసిన వారైన మస్తారని నేను మరణ అంటున్నారు. యాకోబు ఇంటి వాళ్ళారా, ఇశ్రాయేలు ఇంటి వాళ్ళారా, రక్షించిన వాళ్ళారా, నా గర్భమును పుట్టిన మొదలుకొని నా చేత భరింపడిన వాళ్ళారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను సంగపెట్టుకున్న వాళ్ళారా, ఆ మాట ఆలకించుడు అంటున్నారు అన్నమాట. నేనే చేస్తున్నాను, సంగపెట్టుకుని నేనే ఎత్తుకుని రక్షించమని నేను అంటున్నారు అనమాట. నీ దైత్యం జీవితం ఏదం చేస్తున్నారు అనమాట. స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డను కన్నింపంత జడ్లు మేసిన వారైన మేస్తారని నేను మరవను అంటున్నారు అనమాట. నా దైత్యం చేస్తూ నా రక్షణ తాతలు అంటున్నారు. అతని పొంది తప్పిస్తే మనం స్వస్థ కలుగు చేస్తాను అంటున్నారు. నీ ప్రార్థనని యోసాలు పరుస్తున్నారు. భూమి సంబంధించిన నేను నేర్చేస్తానంటున్నారు. ఏమైంది బైబిల్ చుట్టూ ఆయన దూత కావాలని రక్షిస్తాను అంటున్నారు. దయ్యం తెచ్చుకుని నిబ్బరంగా ఉంచుకుంటున్నారు. ఆయన తన వాక్కు మేము బాగు చేస్తాను, మా పట్ల గుండెలు వాళ్ళని అన్నారు. దేవుడు మనకు ఆశ్రయం దొరకకుండా నడాపకాలను ఆయన కొందాడ సహాయకుడు అనమాట. మంచి వాగ్దానం ఇచ్చే దేవుడు మనకి. నీ దేవుడు నీకు ఉపదేశం చేస్తాను, నడవలసిందో నేను నడిపిస్తాను అంటున్నారు. మీలో ఉన్న వాళ్ళ లోకంలో మనకు గొప్పవాడు కనుక మీరు లోకం జయించి ఉన్నారు అంటున్నారు. నమ్మిన వాడు అడిగిన వాటిని మీరు పొందుకుంటారు అంటున్నారు. భయపడకుండా అంటున్నారు. నేను విడిపిస్తాను, నీ తోడు ఉన్నా అంటున్నారు. నేను రక్షిస్తాక నేను ప్రేమిస్తున్నాను, ముఖానికి పడవక నెడ్లనే చూసిన అంటున్నారు. నా ఆశిస్తూ నాకు నీ తోడుగా ఉంటుంది, నన్ను నామం బట్టి నీ కొమ్ము హెచ్చింపడుతుంది అంటున్నారు. నీ కలిగిన ప్రతి భాష మీద నేను తుడిచివేస్తాను అంటున్నారు. నేను నిత్యం నడిపిస్తాను, క్షామకాలు నిన్ను తృప్తిపరిచి ఎముకలను బలపరుస్తాను అంటున్నారు అనమాట. ప్రభు నమ్మదగినాడు అనమాట. ఆయన మనల్ని స్థిరపరిచి ప్రస్తుతాన్ని కాపాడుతాను అంటున్నారు. నీరు కడతావాడు ఇప్పుడు నీటి పట్టుబడి ఉంటా ఉన్నారు. నేను సహోసంగా పోతా సంతోషం నేను చేస్తాను అన్నారు. శాసన కుర్త నేను ప్రేమిస్తారు కాబట్టి నీళ్ళు కృప చూశాను అంటున్నారు. నీ దేవుడు నేహోనగా నీకు దేవుడు నేను మోచించుకుని అంటున్నారు. దేవుడు నీవు నడుస్తా అన్నారు. నేను కలిసి దేవుడు కావాలి కస్తానని ఏదైనా వాడుతున్నారు. ఏదైనా అందరి చిత్రంగా కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. మా ఉన్నత సరస్వతంగా ఘనమైన మన కలిసి తీసుకుంటున్నారు. నేను మీద ప్రపంచం ప్రతి ఒక్కరిని పేరు పేరు చేసుకుని ప్రతి ఒక్కటి అవసరం తెచ్చి నాకు కోరికలు తెచ్చున్నాయి. ఆయన ఏమైనా అసలు బలపరిచిన ఏమైనా కాలు మీ కాడమేట చూపండి. ఆయన బిడ్డలు మంచి దేశాలు దేవు నిర్దేవులు ఉద్యోగాలు ఇచ్చండి. ఆది వస్తున్న వరకు ఆది సాయం తెచ్చండి. అన్నగతం స్వస్థపరచండి. వేదలు తక్కువ మొదటి చురుకుని వారు లేకపోతే రక్షణ వారికి రక్షణ వస్తు తెచ్చండి. మిత్ర ప్రాణాన్ని మీరు ఇచ్చండి. మేము సతపండి చూపని ఇతరులను బాగా తెచ్చమని మా ప్రభు పేరు చూడండి. నేసుక్రీస్తు పరిశుద్ధమైన నమ్మని అడివేడి కూడా ప్రార్థిస్తాము తండ్రి. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం కొరకు కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి God bless you.